రేవంత్ కేసుపై అర్ధరాత్రి విచారణ. ఇంట్రెస్టింగ్ వార్త ఇది. అర్ధరాత్రి 1 గంటకు హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు. షా ఫేక్ వీడియోపై సీఎంకు వ్యతిరేకంగా నాంపల్లి కోర్టులో బీజేపీ రాష్ట్ర శాఖ ఫిర్యాదు. స్వీకరించకుండా వాయిదా. సవాలు చేస్తూ అత్యవసర విచారణ కోసం హైకోర్టుకు. అవసరం లేదని వెకేషన్ బెంచ్ వ్యాఖ్య. జూన్ 4వ తేదీకి కేసు వాయిదా. ఎందుకు చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ విషయాన్ని. రేవంత్ రెడ్డి వర్సెస్ బీజేపీ చాలా సీరియస్ కామెంట్ నడుస్తున్నది. మొన్నటి ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు ఎత్తేయబోతున్నది అని రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంటు మొత్తము ఎన్నికల ప్రచార సరళినే మార్చింది. మొదటిసారిగా నరేంద్ర మోదీ, అమిత్ షా ఇద్దరు రిజర్వేషన్లు రద్దు చేయడం లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లకు వచ్చిన ముప్పు ఏమీ లేదు, వాటిని ఎవరు టచ్ చేయలేరు అనే విషయాన్ని పదే చెప్పాల్సి వచ్చింది. ఈ అమిత్ షా పైన వచ్చిన ఫేక్ వీడియో, ఈ వీడియోలో రేవంత్ రెడ్డే చేసిందని చెప్పి వారంటే తనకు సంబంధం లేదు అని ఆయన అన్నారు. కానీ బీజేపీ మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నది. అంటే అర్ధరాత్రి విచారణ జరగడం అంటే ఎంత సీరియస్నెస్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ వార్తలు ఏముందో చూద్దాం. ఇందులో ఉన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా దాఖలైన ఒక ప్రైవేటు ఫిర్యాదును దిగువ కోర్టు స్వీకరించకుండా వాయిదా వేయడాన్ని అత్యవసరంగా విచారించాలంటూ బీజేపీ రాష్ట్ర శాఖ వేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు గురువారం అర్ధరాత్రి 1 గంటకు విచారణ చేపట్టింది. కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ అమిత్ షా చెబుతున్నట్టుగా ఓ ఫేక్ వీడియోను సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశారంటూ బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి క్రిమినల్ కోర్టులో సిఆర్పిసి సెక్షన్ 299(300) ప్రకారము ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిని నాంపల్లి కోర్టు స్వీకరించకుండా వాయిదా వేయడంతో అత్యవసరంగా విచారణ చేపట్టేలా ఆదేశించాలని బీజేపీ రాష్ట్ర శాఖ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. దిగువ కోర్టు ఆదేశాలను కొట్టేయడంతో పాటు ప్రైవేటు కంప్లైంట్ను విచారణ స్వీకరించేలా ఆదేశించాలని కోరారు. దీన్ని హైకోర్టు గురువారం అర్ధరాత్రి 1 గంటకు విచారణ చేపట్టింది. ఈ మేరకు వెకేషన్ బెంచ్ సీనియర్ జడ్జి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి అర్ధరాత్రి 1 గంటకు విచారణ నిర్వహించారు. సాధారణంగా వెకేషన్ కోర్టులో అత్యవసర పిటిషన్లు మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుంది. గురువారం వెకేషన్ బెంచ్ జాబితాలో ఉన్న కేసుల విచారణ పూర్తయి ఈ కేసు విచారణ వచ్చేటప్పటికి సమయం అర్ధరాత్రి 1 గంట అయింది. అయితే బీజేపీ రాష్ట్ర శాఖ దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని, అర్ధరాత్రి 1 గంటకు విచారించినంత ముఖ్య విషయం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఏమిటో తెలుసుకుని చెప్పాలని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది హంసా దేవినేని వాదనలు వినిపిస్తూ ప్రైవేటు కంప్లైంట్ దాఖలు చేసి 45 రోజులు అవుతోందని, చట్ట ప్రకారం ఇలాంటి ఫిర్యాదులపై రోజువారీ విచారణ చేపట్టాల్సి ఉండగా మెజిస్ట్రేట్ సుదీర్ఘకాలం వాయిదా వేశారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజుకు రెచ్చగొట్టే ప్రసంగాలు కొనసాగిస్తున్నారని, అవన్నీ సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తమ ఫిర్యాదును జూలై 3 వరకు వాయిదా వేయడాన్ని కొట్టివేసి అత్యవసరంగా విచారణ చేపట్టేలా దిగువ కోర్టుకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ దిగువ కోర్టు ప్రైవేటు ఫిర్యాదును కేవలం వాయిదా మాత్రమే వేసిందని, దానిపై హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం చెల్లదని పేర్కొన్నారు. అర్ధరాత్రి విచారించాల్సినంత అత్యవసర విషయం కాదని, ఈ పిటిషన్లో ప్రభుత్వ వాదన వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వరాదని పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలుసుకునే వరకు సమయం ఇవ్వాలని, ఈ పిటిషన్కు విచారణ అర్హత లేదని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం ఈ కేసు కోసం అర్ధరాత్రి 1 గంట వరకు ఎందుకు వేచి ఉన్నారు, ఇందులో అత్యవసరం ఏముంది అని పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై సూచనలు తెలుసుకుని చెప్పాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఆదేశాలు జారీ చేసింది. విచారణను జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది. ఇది విషయం. ఈ ఫేక్ వీడియో విషయంలో వాస్తవానికి ముఖ్యమంత్రి తాను చేయలేదని చెప్పారు. ఎవరో చేసిందని నాకంట కట్టడితే నాకేం పని లేదని ఆయన తనదైన శైలిలో ఆయన మాట్లాడము, దాన్ని బీజేపీ సీరియస్గా తీసుకోవడము,
అర్ధరాత్రి హైకోర్టులో 1 గంటకు విచారణ ఇత్యాది వివరాలకు సంబంధించిన వార్త ఈ పత్రికలో ఇట్లా వచ్చింది.